అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రానికి సంబంధించిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధిదేవత ఉంటారు. ప్రతి నక్షత్రానికి కూడా ఒక జంతువు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది. సో వీటన్నిటి బట్టి అసలు అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశ్విని నక్షత్రానికి సంబంధించిన అధిదేవత అశ్విని కుమారులు. దేవతల్లో వీళ్ళు డాక్టర్స్ అన్నమాట. అలాగే అశ్విని నక్షత్రానికి సంబంధించిన జంతువు గుర్రము. అశ్విని నక్షత్రము ఫైర్ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. వీటన్నిటి బట్టి అసలు మనుషులు ఎలా ఉంటారు అన్న దాని గురించి మాట్లాడుకోవచ్చు. ముందుగా మీరు ఒక గుర్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక గుర్రానికి సంబంధించిన ఫోటో మీరు చూసినట్టయితే మీకు వెంటనే గుర్తొచ్చే విషయం ఏంటి? గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. ఎప్పుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా లక్ష్య సాధన కోసం పరిగెడుతూ ఉంటుంది. సో అశ్విని నక్షత్ర జాతకులు కూడా ఇలానే ఉంటారు. వాళ్ళకి ఏమైనా పని అప్ చెప్పారనుకోండి, వాళ్ళ పనిని ఖచ్చితంగా వేగంగా చేస్తారు, అంటే ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటారు. రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది పక్కన పెడితే వాళ్ళు ఏ పని చేసినా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, చాలా స్వేచ్ఛగా చేస్తూ ఉంటారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం వైల్డ్ హార్స్ని దృష్టిలో పెట్టుకుంటే, అంటే అడవి గుర్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక మాస్టర్ స్లేవ్ రిలేషన్షిప్ అంటూ ఆ గుర్రానికి ఉండదు. నాకు ఒక మాస్టర్ ఉన్నాడు, అతను చెప్పింది నేను వినాలి, ఇటువంటివి ఏమి ఉండవు. అటువంటి రిలేషన్షిప్ ఏమి ఉండదు. దానికి నచ్చినప్పుడు లేచి పరిగెడుతుంది, దానికి నచ్చినప్పుడు తింటుంది, దానికి నచ్చినప్పుడు కొండలెక్కుతుంది, దానికి నచ్చినప్పుడు ఏదైనా చేస్తుంది. సో అశ్విని నక్షత్ర జాతకులు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ టైం లైన్స్, ఇవి చేయాలి, ఇలా చేయాలి, ఈ టైంలోనే చేయాలి, ఇవన్నీ కూడా నచ్చవు. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళ కింద పని చేయడానికి ఇష్టపడరు. ఇండిపెండెంట్గానే ముందుకు సాగిపోతూ ఉంటారు. వాళ్ళకి నచ్చినప్పుడే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుర్రాన్ని చూస్తే మీకు ఇంకా ఏం గుర్తొస్తాయి? గుర్రానికి చాలా లక్షణాలు ఉంటాయండి. సో వాటిలో కొన్ని లక్షణాలు మనం చెప్పుకొని కనెక్ట్ చేద్దాం. గుర్రము నిలబడి పడుకుంటుందన్నమాట. అది దాని స్పెషాలిటీ. సో పాదాలు, దాని కాళ్ళని లాక్ చేసి భూమికి నిద్రపోతుంది హ్యాపీగా. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇంచుమించు అలాగే ఉంటారు. వాళ్ళు ఎటువంటి రద్దీ ప్రదేశాల్లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో చాలా రష్ ఉందనుకోండి, ఆ ట్రైన్లో వెళ్తూ ఉన్నారనుకోండి, నిలబడి పడుకోగలరు. అలాగే వాళ్ళు ఏరోప్లేన్లో హ్యాపీగా పడుకోగలరు. అంటే చాలా డిస్టర్బెన్స్ ఉన్న ఎన్వైరన్మెంట్లో కూడా వాళ్ళకి ఈజీగా నిద్ర పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా గుర్రం గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? గుర్రము ప్రమాదాలని ఈజీగా పసిగట్టగలదు. ఒకవేళ ఏమైనా ప్రమాదం ఉంది అని తెలిసిందనుకోండి, వెంటనే అక్కడి నుంచి అది పరిగెడుతుంది. అలాగే అశ్విని నక్షత్ర జాతకులు, అశ్విని నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఎటువంటి ప్రమాదాలున్నా అటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు. సహజంగా బయట పడగలరు కూడా. ఇంకా గుర్రాన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? గుర్రానికి జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. అది పరిగెడుతున్నప్పుడు దాని జుట్టు చాలా అద్భుతంగా ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకి బై డిఫాల్ట్ వాళ్ళ హెయిర్ చాలా సిల్కీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఎంత మనం నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నా కూడా మనం సహజ లక్షణాలు అనేవి చెప్తున్నాం. టోటల్ జాతకాన్ని బట్టి వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. సహజంగానే అశ్విని నక్షత్ర జాతకులకి వాళ్ళ హెయిర్ అంటే ఇష్టం ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు తల మీద ఇలా చేయి పెట్టుకుంటారు, తల దూవుకుంటూ ఉంటారు, ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ హెయిర్ వాళ్ళ ఓన్గా వాళ్ళు స్టైల్ చేసుకుంటారు అనమాట. ఇంకా గుర్రం గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? అది చిన్నప్పుడే పరిగెడుతుంది. పుట్టిన వెంటనే కొన్ని రోజులకే అది పరిగెడుతుంది అనమాట. సో అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టిన వెంటనే కొన్ని రోజులకే నడవడం, అందరికన్నా ముందు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా లేచి నిలబడడం, తొందరగా పరిగెట్టడం, నడవడం, చిన్నతనంలో చాలా యాక్టివ్గా ఉండడం, ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఈ అశ్విని నక్షత్రానికి అధిదేవత ఎవరు? అశ్విని కుమారులు. అశ్విని కుమారుల గురించి కూడా మనం చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ అశ్విని కుమారులు, ఈ కుమారులు అనే పేరు ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోండి. కుమారుడు, కుమార్ అని ఎవరిని అంటారు? సహజంగా రాజకుమారులు అంటూ ఉంటారు. రాజకుమారులు ఎలా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా చాలా హుందాగా ఉంటారు. అలాగే వాళ్ళు చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి ఖచ్చితంగా రాజ్యం మీద ఉంటుంది. అలాగే ఇతరుల మీద వాళ్ళు జోక్స్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా సాధ్యం అవుతుంది అనమాట. ఎవరో ఏదో అంటారు నేమ్ ఉండదు. వాళ్ళు చాలా ఈజీగా ఉంటారు, ఈజీగా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ మీద జోక్స్ వేస్తారు. కానీ ఎదుటి వాళ్ళు ఒకవేళ వీళ్ళ మీద జోక్స్ వేస్తే వాళ్ళు తీసుకోరు. ఎందుకు?
ఒక ప్రిన్స్ అలాగే ఉంటాడు. తనకి నచ్చిన బట్టలు వేసుకోవడం, తనకి నచ్చిన ఆర్నమెంట్స్ వేసుకోవడం, తనకి నచ్చినట్టు బయట తిరగడం, ఇలాంటివన్నీ కూడా రాజకుమారుల యొక్క పని. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు, అలాగే వాళ్ళ నచ్చిన ఆర్నమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన విధంగా షూస్ వేసుకుంటారు. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంకా అశ్విని కుమారులను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, అశ్విని కుమారులు సూర్య భగవానుడు అలాగే సంజ్ఞాదేవి యొక్క పిల్లలు, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు పిల్లలు. సో సూర్య భగవానుడి యొక్క హీట్ని తట్టుకోలేక, వేడిని తట్టుకోలేక ఈ సంజ్ఞాదేవి, సంజనాదేవి అంటారు, కొంతమంది సంజ్ఞాదేవి అంటారు, ఆవిడ ఏం చేస్తారు, ఒక క్లోన్ అంటే ఆవిడ ప్రతిరూపాన్ని తయారు చేసి ఆవిడ అడవులకు వెళ్ళిపోతారు ఒక గుర్రం రూపంలో. సో ఆవిడ ప్రతిరూపానికే ఛాయ అని పేరు. ఆ ఛాయాదేవికి పుట్టిన వారే యమధర్మరాజు, శనేశ్వరుడు. అలాగే వేరే అమ్మాయి కూడా పుట్టారు, యామిని అంటారు లేదా యముని అంటారు ఆ అమ్మాయి పేరు. సో ఇప్పుడు ఈ సంజ్ఞాదేవి లేదా సంజనాదేవి ఈ గుర్రం రూపంలో అడవికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సూర్య భగవానుడికి ఈ విషయం తెలిసి ఆయన కూడా గుర్రం రూపంలో అడవికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికీ కలిగిన పిల్లలే అశ్విని కుమారులు. అశ్విని కుమారుల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళని, ఈ అశ్విని నక్షత్ర జాతకుల్ని మనం కనెక్ట్ చేసి చూడాలి. అశ్విని దేవతలు హీలర్స్, డాక్టర్స్. కాబట్టి అశ్విని నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా న్యాచురల్ హీలర్స్ అన్నమాట. న్యాచురల్ హీలర్స్ అంటే ఏంటి, వాళ్ళు డాక్టర్సే అవ్వకపోవచ్చు, డాక్టర్స్ కాకపోయినా కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళని కంఫర్ట్ చేసి వాళ్ళని కామ్గా చేసే కెపాసిటీ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే చాలామందికి ఈ అశ్విని నక్షత్రం ఉన్న వాళ్ళకి డాక్టర్ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది, మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉంటారు, ఆయుర్వేదం ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇందాక మనం గుర్రం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు అశ్విని దేవతలు కూడా హస్వాలు, గుర్రం గురించి మాట్లాడుకున్నాం. గుర్రానికి చాలా బలమైన కాళ్ళు ఉంటాయి, చాలా బలమైన బాడీ ఉంటుంది. సో అశ్విని నక్షత్ర జాతకులకు కూడా మంచి కాళ్ళు, బలం ఉంటుంది, జిమ్కి వెళ్ళాలని, బాడీ బిల్డ్ చేయాలని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారనమాట. గుర్రానికి కాలర్ బోన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషులకి కాలర్ బోన్స్ ఇవి, గుర్రానికి కాలర్ బోన్స్ ఉండవు. సో అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ పార్ట్ వీక్గా ఉండే అవకాశం ఉంటుంది లేదా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్ పార్ట్ వల్ల. అండ్ ఆల్సో గుర్రాలు చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి కదా, సో ఫాస్ట్నెస్ అనేది సహజంగానే వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. బండి ఫాస్ట్గా నడపడం, ఫాస్ట్గా నడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో డ్రైవింగ్ ఎవరైనా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఫాస్ట్నెస్ అనేది పెట్టుకోవద్దు, స్లోగానే డ్రైవ్ చేయండి. అలాగే గుర్రాలు వేగాన్ని సూచిస్తాయని మనం ముందే చెప్పుకున్నాం. సో వీళ్ళు వేగవంతమైన వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇష్టపడుతూ ఉంటారు. బుల్లెట్ ట్రైన్స్, రేసింగ్ కార్స్, జెట్స్, వీటన్నిటిని కూడా ఇష్టపడుతూ ఉంటారు. అవి నడిపే ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా ఉంటారు. చాలామంది బాస్కెట్బాల్ ప్లేయర్స్కి కానీ, లేకపోతే చాలామంది అథ్లీట్స్కి కానీ, లేకపోతే బాడీ బిల్డర్స్కి కానీ ఈ అశ్విని నక్షత్రంలో గ్రహాలు ఎక్కువ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక మనం సూర్య భగవానుడు, సంజ్ఞాదేవి గురించి చెప్పుకున్నాం కదా. అశ్విని నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు మ్యారిటల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కూడా మనం అశ్విని కుమారుల యొక్క ఆ కథన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా అండి, ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఈ జంతువు అయినా సరే, లేకపోతే ఎనర్జీ అయినా సరే, ఆ యొక్క అధిదేవతలైనా సరే, వాళ్ళందరి బట్టి కూడా మన యొక్క నక్షత్రం ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఒక క్యాస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క అశ్విని నక్షత్రానికి క్యాస్ట్ ఏంటంటే మర్చెంట్, వ్యాపారుడు. దీన్ని మనం అనుకుంటున్న క్యాస్ట్ కింద మనం భావించకూడదు. ఇది ఎందుకు అలా పెట్టారు అంటే అశ్విని నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మంచి మంచి బిజినెస్ డీల్స్ అనేవి చేస్తూ ఉంటారు. బిజినెస్ రంగాల్లో కూడా వాళ్ళు రాణించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో ఒక మర్చెంట్ క్యాస్ట్ ఇది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్కి సంబంధించిన క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయి. పార్ట్నర్షిప్స్ అనేవి బాగా మెయింటైన్ చేయడం, ఇటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయి. అశ్విని నక్షత్రాన్ని క్షిప్ర నక్షత్రము అంటారు. అంటే ఏదైనా
త్వరగా అవుతుంది అన్నదాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. ఒక పని తొందరగా అవ్వాలన్నా, ఒక రిజల్ట్ మనకు తొందరగా రావాలన్నా, ఒకటి మనకి మంచి తొందరగా జరగాలన్నా ఇదంతా కూడా ఈ అశ్విని నక్షత్రం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక మాత్ర వేసుకుంటున్నారనుకోండి, అది తొందరగా ఫలించాలనుకోండి, అది తొందరగా ఎఫెక్ట్ చూపించాలనుకోండి, చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా చెప్పాం కదా అని చెప్పేసి అశ్విని నక్షత్రం ఉన్నప్పుడే మందులు వేసుకోవాలి అలాంటివి పెట్టుకోవద్దు. నా ఉద్దేశం ఏంటి అంటే ఆ టైంలో ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బిజినెస్ డీల్ మీరు సంతకం చేయాలనుకోండి, అది తొందరగా యాక్సెప్ట్ అవ్వాలి, ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అశ్విని నక్షత్రం చంద్రుడు ఏ రోజైతే అశ్విని నక్షత్రంలో ఉన్నారో ఆ టైంలో ఇలాంటివి చేశారనుకోండి, ఖచ్చితంగా బిజినెస్ డీల్స్ అనేవి తొందరగా జరుగుతాయి. ఇంకా ఏం చెప్పచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేస్తున్నారు, లేకపోతే ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు, అశ్విని నక్షత్రం రోజు మీరు అప్లై చేశారనుకోండి, ఆ రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో ఏదైనా కూడా తొందరగా వచ్చే అవకాశం అశ్విని నక్షత్రానికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో దాని గురించే ఇది చెప్తున్నాను తప్ప మీరు ఇలాగే చెయ్యాలి అన్నది మాత్రం మీరు దయచేసి చేయకండి. ఎందుకంటే మనం ప్రతిరోజు వెయిట్ చేయలేం. ఒక జాబ్ వచ్చింది అనుకోండి, అది వెంటనే జాయిన్ అవ్వాలి, నేను మంచి రోజు జాయిన్ అవుతాను, ఇలాంటివి మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఇప్పుడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ అశ్విని నక్షత్రం ఏ రోజైతే ఉందో ఆ రోజున పాస్పోర్ట్ అప్లై చేయడం, వీసాకి అప్లై చేయడం, గ్రీన్ కార్డ్కి అప్లై చేయడం, ఇటువంటివన్నీ చేసినా కూడా దాని రిజల్ట్ తొందరగా వస్తుంది. ఇక్కడ అంతా కూడా ఫాస్ట్నెస్, తొందరగా రావడం, ఫాస్ట్ రిజల్ట్, దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫాస్ట్నెస్ అనేది, ఈ తొందరగా వచ్చే రిజల్ట్ అనేది ప్రతిదీ కూడా ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన థీమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఫైర్ ఎలిమెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అశ్విని నక్షత్రం ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అని. ఇది ఫైర్ అనేది జనరల్గా 3 టైప్స్ అండి. ఒకటి వెలుగునిచ్చేది, ఇంకొకటి కాల్చేసేది, ఇంకొకటి ఈ రిచువల్ ఫైర్, హోమాలు, వీటికి సంబంధించిన ఫైర్. సో ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన ఫైర్ ఏంటంటే లైట్ ఇచ్చేది, కాంతినిచ్చేది. ఒక డార్క్ రూమ్లో లైట్ ఎలా అయితే మనకి యూస్ఫుల్ అవుతుందో, ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన లైట్ కూడా అంతే. ఎదుటి వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతారు, చాలా ఫాస్ట్గా ఉంటారని చెప్పాను కదా. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిన రోడ్డు మీద ఎవరైనా పడిపోయారనుకోండి, చాలా ఫాస్ట్గా వెళ్తారు, వాళ్ళని కాపాడతారు, చాలా ఫాస్ట్గా హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు సర్వీస్ అనేది కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉద్యోగం అంటే సర్వీసే కదా, నర్స్ ఉద్యోగం అంటే సర్వీసే కదా. చాలామంది డాక్టర్స్, నర్సెస్కి ఈ అశ్విని నక్షత్రం ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సహజ లక్షణాలు. ఒక నక్షత్రం బట్టి, ఒక జంతువుని బట్టి, ఒక అధిదేవతను బట్టి, ఒక ఎలిమెంట్ని బట్టి ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు, అది మనకి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నదాని గురించి మాత్రమే ఇదంతా. సో కేవలం వీళ్ళు ఇలానే ఉంటారు, ఇలాగే జరుగుతుంది అని కాదు. ఇది మనం చాలా లోతుగా పరిశీలన చేయాలండి. అశ్విని నక్షత్రంలో ఏ స్థానాధిపతి ఉన్నారు, ఎటువంటి గ్రహం ఉంది, ఆ ఎసెన్స్ అంతా కూడా ఈ గ్రహానికి అప్లై చేసి రిజల్ట్ చెప్పాలి. ఇదంతా కూడా అశ్విని నక్షత్ర జాతకుల యొక్క సహజ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదాని గురించే చెప్పడం అండి. మనం దీని గురించి ఇంకా చెప్తూ వెళ్తే చాలా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో పురాణ కథల్ని కూడా మనం నక్షత్రాలతో లింక్ చేస్తారు. ఆ పురాణాల్లో జరిగిన సన్నివేశాలు అవన్నీ కూడా నిజ జీవితంలో ఆ థీమ్స్ అనేవి మనకి ఖచ్చితంగా అప్లై అవుతాయి. ముందు వీడియోస్లో మనం మరిన్ని నక్షత్రాల గురించి, మనకున్న 28 నక్షత్రాల గురించి, అభిజిత్ నక్షత్రంతో సహా ప్రతి నక్షత్రం గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జ్యోతిష్యం మీద ఎవరికైతే ఆసక్తి ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. మంచి నాలెడ్జ్ని మీరు సంపాదించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.